अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्तश्च स्वदेशो भुवनत्रयं बान्धवा शिवभक्तश्च స్వదేశో భువనత్రయం. మనకి దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత, అక్కడ ఉన్నాం మనం. దేవర్షిగణ సంఘాత అది కూడా అయిపోయింది, ఆ లైన్ అయిపోయింది. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత అనే నామంలో ఉన్నాము. అయితే ముందు మనము గురుకర్ణమయ్య గారి ప్రాక్టికల్ శ్రీ విద్య ఏంటి అనేది కొన్ని పాయింట్స్ చూద్దాము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శ్రీ విద్య వల్ల తాపత్రయాలు తొలగిపోయి శాంతమూర్తి అవుతాము, ప్రసన్న వదనంతో ఉండగలుగుతాము అని చెప్తున్నారు. కాబట్టి అమ్మని బాగా పట్టుకోవడం వల్ల, అసలు శ్రీ విద్య అంటే ఏమిటో తెలుసుకుని మెల్లగా మనం అనుష్ఠానంలోకి వెళ్ళడం వల్ల, మనం అందుకే కదా హోంవర్క్స్ చేస్తున్నాం. చింతామణి గృహాన్ని ఊహించుకోండి, చింతామణులను ఊహించుకోండి అంటే ఒక ఇద్దరు మెసేజ్ పెట్టారు, రాధిక అండ్ ధనలక్ష్మి పెట్టారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా తర్వాత పంపించండి, ఎందుకంటే మనము ఎంత మాత్రం ఫాలో అవుతున్నాము, ఎంత మాత్రం ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాము అనేది ఇంపార్టెంట్. కాబట్టి తప్పకుండా పంపించండి గ్రూప్లో పంపించడం వల్ల వేరే వాళ్ళు కూడా మీ భావాల్ని వినగలుగుతారు. అందుకే నేను పర్సనల్గా పంపించమని చెప్పటం లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, దేవతలే మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వీడు ఎప్పుడు లేస్తాడా, ఎప్పుడు లలితా సహస్రనామం చదువుతాడు, వీడి ద్వారా మనం కొన్ని నేర్చుకుందామని దేవతలు వేచి ఉంటారంట. ఎందుకంటే ఒక్కొక్క భక్తుడి యొక్క భక్తి డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి అలంకారం చేయటం ఇష్టము, కొంతమందికి రకరకాల నైవేద్యాలు సమర్పించటం ఇష్టము, కొంతమందికి బాగా పాటలు పాడటం ఇష్టము, కొంతమందికి కవితలు రాయటం ఇష్టము. అన్నీ ఇష్టమే. భగవంతుడికి ఏ రకంగా మనము అర్పణ చేసుకున్నా అన్నీ ఇష్టపడతాడు. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడిని ఎవరైతే శ్రీ విద్యలో బాగా ముందుకెళ్తున్నారు, ఎవరైతే బాగా అమ్మను పట్టుకున్నారు, అమ్మ పట్ల ప్రేమతో ఉంటున్నారు, ప్రతి నిమిషము అమ్మనే తలుచుకుంటున్నారు, అమ్మని వదిలి ఉండలేకపోతున్నారు, ఏ కష్టం వచ్చినా అమ్మ దగ్గరికే పరిగెడుతున్నారు, ఏ కష్టం వచ్చినా అమ్మ పాదాల దగ్గర వాళ్ళు వాలిపోతున్నారు అనుకోండి, అటువంటి వాళ్ళ కోసము అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మిగతా దేవతలందరూ కూడా వెయిట్ చేస్తుంటారు. ఇంకా ఏమనుకుంటారంట, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క మంత్రం ఉంటుంది కదా, వాళ్ళు అనుకుంటారంట, అయ్యో నా మంత్రాన్ని ఇప్పుడు అగ్నిదేవుడు ఉన్నాడు, అగ్నిదేవుడు అనుకుంటాడంట నాకు సంబంధించిన మంత్రం వీళ్ళు ఎప్పుడు చదువుతారో కదా. ప్రతి మంత్రము మన నాలుక మీద నాట్యం చేయాలని అనుకుంటుందంట. ఎవరైతే నిజమైన ఉపాసకులో నిజమైన అనుష్ఠానంలో ఉన్నారో వాళ్ళని మంత్రాలన్నీ ఆవహించి ఉంటాయంట. మంత్రమయమైపోతుంది వాళ్ళ శరీరము, మాంసం ముద్ద కాదు మంత్రమయము అని చెప్తారనమాట. కాబట్టి వాళ్ళు ధరించే విభూతికి ఒక పవర్ వస్తుంది, వాళ్ళు ధరించే కుంకుమకి, వాళ్ళు ధరించే గాజులకి, ప్రతి ఒక్క వస్తువుకి విలువ వస్తుంది అనమాట. కాబట్టి మనము కుంకుమార్చన చేస్తాం కదా, మనము శ్రీచక్రానికి కానీ లేకపోతే అమ్మవారి విగ్రహానికి కానీ, ఆ కుంకుమని మనం పదే పదే రీయూజ్ చేయొచ్చు అనమాట. చేయటం వల్ల ఏమవుతుంది, మంత్రం యొక్క పవర్ ఇంకా ఇంకా పెరుగుతూ వస్తుంది అనమాట. ఆ కుంకుమని మనం ప్రసాదంగా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇస్తుంటాం కదా, ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన యొక్క భక్తి వల్ల వస్తుంది అని చెప్తున్నారనమాట. కాబట్టి శ్రీ విద్య వల్ల తాపత్రయాలు తొలగిపోయి శాంతమూర్తి అవుతాము, ప్రసన్న వదనంతో ఉండగలుగుతాము. చుట్టాలందరూ వదిలేసినప్పుడు ఆకటి వేళ్లలో ఇంటి నిండా కష్టాలు ఉన్నా అప్పుడు కూడా మనం శాంతంగా ఉండగలిగితే అది శ్రీ విద్య ఉపాసన అంటున్నారు. కాబట్టి మా ఇంట్లో కూడా చాలా చాలా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఫైనాన్షియల్గా అయితేనేమి, ఇంకా రకరకాల బంధువుల వల్ల సమస్యలు అయితేనేమి, ఇంకా చాలా వస్తుంటాయి, అందరిళ్లలో ఉన్నట్టే. కానీ
ప్రతి సమస్య వచ్చినప్పుడు మా హస్బెండ్ అదే అంటారు, నేను నా జీవితాన్ని రాముడికి అర్పించాను, ఆయనే చూసుకుంటాడని ఆయన అంటాడు. రాముడి భక్తుడు కాబట్టి, నేను అమ్మవారి భక్తురాలను కాబట్టి అమ్మకి ఇచ్చేసాను, మన పాప జీవితం అమ్మ చేతిలో ఉంది, ఇంకా మనం ఎందుకు భయపడాలి అని డిస్కస్ చేసుకుంటాం అనమాట. అట్లా మనం ఎప్పుడైతే కంప్లీట్ సరెండర్ అవుతామో అప్పుడు మన కష్టాలన్నీ భగవంతుడే నెరవేరుస్తూ వస్తాడు, ఒక్కొక్క దానికి సొల్యూషన్ ఇస్తూ వస్తాడు. కాకపోతే చాలా విపరీతమైన భక్తి ఉండే కొద్దీ విపరీతమైన కష్టాలు వస్తాయి. అది మనం సిద్ధపడాలన్నమాట. ఆ కష్టాలని బేర్ చేసే శక్తి మనకి ఇవ్వమని అమ్మని అడగాలి మనము. అమ్మ, నాకు కష్టం ఇవ్వు, పర్వాలేదు, కానీ దాన్ని తట్టుకొని నిలబడి నిన్ను వదలకుండా పట్టుకునే శక్తిని ఇవ్వు అని మనం ఎప్పుడు ప్రార్థించాలన్నమాట. కాబట్టి ఇక్కడ అందరూ చాలా మనకి ఎంతోమంది దూరం అవుతారు, మనకి ఇష్టమైన వాళ్ళు, అయినా కూడా మనం తట్టుకొని కేవలము అమ్మ పాదాలు పట్టుకుని మన మనస్సుని మొత్తము అక్కడే ఉంచాలన్నమాట. అమ్మ పాదాల దగ్గరే ఉంచి మనము జీవితాన్ని నెట్టుకుని రాగలగాలి. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ దూషణ భూషణలను ఒకేలాగా చూసే స్థితప్రజ్ఞత మనకు వస్తుంది. కాబట్టి అప్పుడు మనం ఎప్పుడు అనుకుంటాం కదా, ఎవరైనా మనల్ని నిందించిన నిందని స్తుతిని సమానంగా తీసుకోమని చెప్తారు. బ్రహ్మకుమారిస్లో కూడా అదే చెప్తారు. బీకే శివానిది అదే చెప్తుంటారు. ఎవరైనా నింద చేసినారు అంటే ఆ రోజు వాళ్ళ మూడ్ బాగలేదు, ఆ రోజు వాళ్ళ డే బాగలేదు కాబట్టి మనల్ని నింద చేశారు, సరే వాళ్ళ మూడ్ బాగలేదు ఈరోజు అని అన్ని సరిపెట్టుకోవాలి. అంతేగాని అయ్యో నన్ను అన్నారే అని దాన్ని హార్ట్కి తీసుకోకూడదు అనమాట. కానీ ఎక్కువ మంది దగ్గర వాళ్ళు ఏదైనా అన్నప్పుడు మనకు అనిపిస్తుంది, అయ్యో ఇంత చేసినా ఇంత మాట అన్నారే, అయ్యో ఎట్లా నేను ఇది భరించేది, ఈ మాట అనిపించుకుని నేను ఎందుకు ఊరుకుండాలి అనుకుంటారు. మనము నిన్ననే అనుకున్నాం కదా సాక్షిభావాన్ని ప్రాక్టీస్ చేద్దాము అని. కాబట్టి కేవలం సాక్షిలాగా ఉండిపోమంటారు. బ్రహ్మకుమారిస్లో బీకే శివాని దీది కూడా అదే చెప్తారనమాట. మీరు సాక్షిలాగా ఉండండి అంతే, నిందని స్తుతిని సమానంగా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ క్లాసెస్కి వచ్చే డివోటీస్ కూడా ఒక్కొక్కసారి చాలా స్తుతి చేస్తూ ఉంటారు మమ్మల్ని. మీరు అమ్మవారి స్వరూపం అండి, మీ వల్ల మాకు కష్టాలు తీరాయి, మీరు ప్రేయర్ చేస్తే చాలు నా సమస్య సాల్వ్ అవుతుంది అని ఏడ్చి మెసేజ్లు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరి కోసం మనం అందరం ప్రేయర్ చేస్తాము. కానీ వాళ్ళే ఉన్నట్టుండి ఏదైనా కష్టం తీరలేదనుకోండి, మీ ప్రేయర్స్ ఏం వర్కౌట్ కావట్లేదండి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళ కోసం కూడా జస్ట్ ప్రేయర్ చేయడమే, అమ్మ మరి ఇంకా ఆమె కష్టాన్ని నువ్వే తీర్చు, నేనేం చేయలేకపోతున్నాను, మరి నన్ను అంటే మమ్మల్ని కూడా కొంతకాలం నమ్ముతారు. మళ్ళీ వాళ్ళు కూడా చేసుకోవాలి. వాళ్ళకి ఏదైనా ఇచ్చామనుకో మంత్రము, అది వాళ్ళు చెయ్యకుండా మనం ఒక్కరమే చేస్తే వర్కౌట్ అవ్వదు అనమాట. వాళ్ళు నమ్మి టైం కేటాయించాలి. వాళ్ళు నమ్మి టైం కేటాయించినప్పుడు వాళ్ళకి అవుతుంది, వాళ్ళు అనుకున్న పనులు అవుతుంటాయి. అప్పుడు మనల్ని పొగుడతారు, అమ్మ మీరు అమ్మవారితో సమానము, మీరు అమ్మవారిలాగే ఉన్నారు అనిపిస్తున్నారు. ఇక రకరకాలు మనము దాన్ని హార్ట్కి తీసుకోకూడదు. ఓకే, వీళ్ళు ఈరోజు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఈరోజు నన్ను పొగుడుతున్నారు, ఇదంతా అమ్మదయ అంతే, అమ్మకే చెల్లు ఇవన్నీ, ఈ పొగడతలు అన్నీ అమ్మ పాదాల దగ్గరే వదిలేస్తున్నాను అనుకోవాలి. మళ్ళీ ఉన్నట్టుండి మారిపోతూ ఉంటారు. మనం ఏమన్నా మెసేజ్ చేసినా రిప్లై కూడా ఇవ్వరు, పలకను కూడా పలకరు. ఎన్ని నెలలైనా మనకు సమాధానం కూడా చెప్పరు. ఒకప్పుడు మనల్ని అంతగా నమ్మిన వాళ్ళే అలా అయిపోతూ ఉంటారు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ పర్సనల్ విషయాల వల్ల వాళ్ళు అలా డిస్కనెక్ట్ అయిపోతారు. అయ్యో నాకు ఈ దేవతని పట్టుకోవడం వల్ల ఏమీ జరగలేదు అని అనుకుంటారు. కాబట్టి మనం ఏం చేయగలం? అట్లాంటప్పుడు మనం ఏం చేయలేం. మన తప్పు కాదు కదా, వాళ్ళ యొక్క పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని మనం ఏం తీసుకోవాలి? మన హార్ట్కి తీసుకోకుండా ఆ నిందలు కూడా వేసేస్తారు మన మీద. ఏమోనండి మంత్రం ఇచ్చారు కానీ మాకేం పని చేయలేదు అంటారు కొంతమంది. ఇప్పుడు మరి ధనలక్ష్మి మంత్రం, గణపతి మంత్రం చేసుకోవడం మొదలుపెట్టిన ఫస్ట్ డేనే వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చిందంట. ఫస్ట్ డేనే అంటే ఆ అబ్బాయి కొంచెము ఇబ్బందులు ఉన్నాయి, ఆ అబ్బాయికి సైకలాజికల్గా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, అంత పరిస్థితి బాగాలేదనమాట. అబ్బాయి 20 years వచ్చినా కూడా ఏమీ సెటిల్ అవ్వలేదు అబ్బాయి, అంటే ఎక్కువ చదువుకోలేదు, ఇబ్బందులు ఉన్నాయన్నమాట. ఆ అబ్బాయి కోసమే మొదలుపెట్టింది వాళ్ళ అబ్బాయికి ఏదో ఒక దారి చూపించు దేవుడని. మరి ఫస్ట్ రోజే తనకు రిజల్ట్ వచ్చిందంట. ఎందుకు వచ్చింది అంటే తను ఎప్పటి నుంచో గణపతిని ఉపాసన చేస్తుందంట. అది సో కాబట్టి మేము చెప్పిన మంత్రానికి పవర్ ఉందని కాదు, మీరు చేసే ఉపాసన ముఖ్యం అనమాట. అది కాబట్టి తను వెంటనే మెసేజ్ పెట్టింది. నిన్న నైట్ కూడా ఫోన్ చేసింది, 41 days అయిపోయిందమ్మా, నాకైనా ఫస్ట్ డేనే మిరాకిల్ జరిగిపోయింది, నాకు చాలా నచ్చింది గణపతి ఉపాసన, నేను ప్రతి బుధవారం చేసుకుంటాను అని చెప్పి నిన్న నైట్ మళ్ళీ ఫోన్ చేసింది అనమాట. సో అట్లా వాళ్ళు ఏదైనా అలా పొగిడినప్పుడు కూడా మనది కాదు, అది
స్తుతి చేసినా మనది కాదు, నింద చేసినా మనది కాదు. కాబట్టి ఎట్లా వస్తుంది అట్లాంటి స్థితప్రజ్ఞత ఎట్లా వస్తుంది అంటే ఆ అమ్మని మనం గట్టిగా పట్టుకోవడం వల్ల, శ్రీ విద్యలో చక్కగా ఇమిడిపోవడం వల్ల మనకు అటువంటి స్థితప్రజ్ఞత కలుగుతుంది అని చెప్తున్నారు. కోపం అనే అగ్నితో మనల్ని ఎవరైనా దహించటానికి వస్తే శాంతం అనే నదిలా మారాలి అని చెప్తుంది శ్రీ విద్య. అది సో ఎవరైనా మన మీద కోప్పడుతున్నారనుకోండి, అప్పుడు మనము శాంతము అనేటువంటి నదిలాగా మారి వాళ్ళని కూల్ చేసేసేయాలన్నమాట, నవ్వేసేయాలి. అదే చెప్తాం కదా, ఎప్పుడైనా మన ఇంట్లో ఎవరైనా అంటుంటారు, ఇంట్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళ బయట టెన్షన్స్ వల్ల మనల్ని ఏదో ఒక మాట వెంటనే అనేస్తూ ఉంటారు. దానికి మనం పట్టించుకోకూడదు అనమాట. పట్టించుకోకుండా మనము సరేలే పాపం వాళ్ళు టెన్షన్స్ మన మీద కాకుండా ఇంకెవరి మీద వేస్తారని చెప్పేసి నవ్వేసామనుకోండి, వాళ్ళకి ఏం అర్థం కాదు, అదేంటి నేను ఇలా అంటున్నా నవ్వుతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళకి పాపం అనిపించి ఇంకా అలా అనకుండా అయిపోతారనమాట. కాబట్టి మనము శాంతమైన నదిలాగా మారాలి అని చెప్తున్నారు. కోపం కూడా ఒక రోగమే, ఆ రోగి మీద దయ చూపించాలి, అది అంటు రోగం. ఇప్పుడు ఒకరు భర్త భార్యని కోప్పడ్డారనుకో, భార్య వెళ్ళి ఏం చేస్తుంది, పిల్లల మీద కోపాన్ని చూపిస్తుంది. పిల్లలు వెళ్ళి ఏం చేస్తారు, ఎవరో పక్కింట్లో వేరే వాళ్ళ మీద, పిల్లల మీద ఆడుకునే దగ్గర అక్కడ కోపం ప్రవర్తిస్తారు. కాబట్టి అదేంటి, దీన్ని ఏమంటారంటే యాక్చువల్గా సైంటిఫిక్గా సూట్ కేస్ ఎఫెక్ట్ అంటారు. సూట్ కేస్ ఎఫెక్ట్ అంటారు అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు భర్త ఎందుకు కోపం వచ్చింది, భర్తకి వాళ్ళ బాస్ తిట్టాడు అనమాట భర్తని. వాళ్ళ భర్తని బాస్ తిట్టడం వల్ల దాన్ని అంతా సూట్ కేసులో పెట్టుకొని వచ్చాడు, ఆ కోపాన్ని అంతా ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి భార్య మీద వేసేసాడు. భార్య ఏం చేసింది, తన దగ్గర ఉన్న కోపాన్ని మొత్తం తీసుకెళ్ళి పిల్లల మీద వేసింది. పిల్లలు తీసుకెళ్ళి పక్కింటి పిల్లల మీద వేశారు. ఆ పిల్లలు వెళ్ళి మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ మీద అరుస్తారు. అట్లా చైన్ లాగా వెళ్తూ ఉంటుంది అనమాట. అది సూట్ కేస్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. కాబట్టి అది అంటురోగం. అంటురోగం అని ఎందుకు అంటున్నారంటే ఒకరి మీద ఒకరు కోప్పడడం వల్ల వాళ్ళు వెళ్ళి ఇంకొకరి మీద కోప్పడతారు. కాబట్టి మనము అట్లా ఉండకూడదు. ఆ కోపం ఎవరైనా ప్రవర్తించినప్పుడు మనం శాంతం అనేటువంటి నదిలాగా మారి మనము ప్రశాంతంగా పరిస్థితుల్ని ప్రశాంతంగా మార్చుకోవాలి. అది ఎలా వస్తుంది, మనకి ఈగో ఉండకూడదు. మనకు అప్పుడు అహంకారం ఉంది, నన్ను అన్నారేంటి, నేను ఎందుకు మాట పడాలి, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు అంటారు కదా. కాబట్టి మాట పడితే మంచిదే, అలా ప్రశాంతంగా కామ్గా ఉండిపోవాలంతే. నిన్న ఏదో మా పాప దగ్గర కూడా ఏదో డిస్కషన్ వచ్చి మ్యారేజ్ విషయం గురించి, అంటే ఇంకా తనకి పెళ్ళి వయసు ఇంకా త్వరలో చూడొచ్చు తనకి మ్యాచెస్, అట్లా వచ్చి ఆ విషయం ఏదో వచ్చి చాలాసేపు తన వర్షం తను చెప్తా ఉంది. అంటే ఇప్పుడు బయట ప్రపంచంలో బాగలేరు, అసలు ఎవరిని నమ్మాలో తెలీదు, అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా, ఇట్లా రకరకాల ఆలోచనలు ఎప్పుడు చెప్తూ ఉంటుంది. నేను అదే చెప్తా, సన్యాసం తీసుకోవాలి అనుకుంటే సన్యాసం తీసుకో, లేదు అంటే సంసారంలో ఉండాలంటే మాత్రం పెళ్లి చేసుకొని తీరాలమ్మా, అలా ఒంటరిగా ఉండిపోకూడదు, ఆడపిల్లలకి చాలా సమస్యలు వస్తాయి అని మెల్లగా చెప్తున్నాను. తన వర్షన్ తను చెప్తా ఉంది, మీరు ఏదో వేరే కాలంలో లాగా ఆలోచిస్తున్నారు, ఇప్పుడు సింగిల్స్ ఎక్కువైపోతున్నారు, అట్లా ఇట్లా అని చాలా చెప్తా ఉంది. ఇంకా నేను తనకు ఒకటే చెప్పాను, లలితా సహస్రనామంలో సంపుటీకరణ పద్ధతి ఉందమ్మా, మరి చాలా మందికి నేను ఇచ్చాను, వాళ్ళందరికీ అవుతున్నాయి, మరి నువ్వు నన్ను నమ్మగలిగి, ఇంట్లో వాళ్ళు నమ్మాలంటే చాలా కష్టం. మా భర్త నన్ను నమ్ముతాను, మా పాప కూడా నమ్ముతుంది, కానీ వాళ్ళు న్యూ జనరేషన్ కదా, వాళ్ళు అన్కండిషనల్గా నమ్మాలంటే చాలా టైం పడుతుంది. ఆ అమ్మాయి షిరిడి సాయిబాబాని నమ్ముతుంది, కానీ నేను మా అమ్మవారి మంత్రం చేసుకోమ్మా అంటే సరే చూస్తాను పెట్టు అని చెప్పింది అనమాట. చూస్తాను అన్నా కూడా అమ్మయ్య అనిందిలే ఆ మాట అనిపించింది అనమాట. అంటే తనేమి చెడ్డ అమ్మాయి కాదు, కానీ మంచి వైపు రావాలంటే చాలా టైం పడుతుంది కదా. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నిజంగానే బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఆ బిజీ షెడ్యూల్లో 10 నిమిషాలు పక్కకు తీసి పెట్టుకుని మళ్ళీ అమ్మకు కేటాయించాలంటే అది చాలా కష్టమైన పని, అమ్మ అనుగ్రహం ఉండాలి. సో నేను అదే చెప్పాను. మా బంధువుల్లో ఇంకొక అమ్మాయి పల్లవి అని ఉండేది, మా కజిన్ అవుతుంది. తను చాలా ఇయర్స్ క్రితం అనమాట, తను స్టూడెంట్గా ఉన్నప్పుడే ఎన్ని పూజలు చేసేది, ఎంత ఉపాసన చేసేది అంటే నిజంగా మేమే ఆశ్చర్యపోయేవాళ్ళము. తెల్లవారుజాము 3:30కే లేసి చేసుకునేది పూజలు ఏవైనా ఉంటే. సుబ్రహ్మణ్య స్వామిని కొలిచేదనమాట అమ్మాయి. హాస్టల్లో ఉన్నా సరే, కొంతమంది హాస్టల్లో ఉంటే ఏం చేస్తారు, పూజలు అవన్నీ చేయలేరు కదా, ఆ అమ్మాయి అట్లా కాదు, హాస్టల్లో ఉన్నా సరే దగ్గరగా ఎక్కడుందో గుడి వెతుక్కొని అక్కడికి వెళ్ళి ఉపాసన చేసుకునేది అనమాట. ఆ అమ్మాయికి ఎంత మంచి హస్బెండ్ వచ్చారంటే పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. ఆమె
యుఎస్లో ఉంటారు వాళ్ళు, చాలా ఏళ్ళు అవుతుంది అక్కడ సెటిల్ అయిపోయారు. 2 చక్కటి పిల్లలు పుట్టారు, అయినా ఉపాసన మానలేదు. అదనమాట అమ్మ పట్ల గ్రాటిట్యూడ్, అదనమాట. మేము అదే చెప్తాం ఎప్పుడు. మా పాప కూడా అనుకునేది పల్లవి అక్కకి ఎంత మంచి హస్బెండ్ వచ్చాడు, తను ఎన్ని పూజలు చేసింది, అలాగే ఉండాలి అని ఎప్పుడు అనుకునేది. కానీ ఇప్పుడు తన వరకు వచ్చేటప్పటికి మెల్లగా ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? కోపం పడకూడదు, వాళ్ళు చెప్పే మాటలు శ్రద్ధగా విని వాళ్ళకి సొల్యూషన్ ఇస్తూ వెళ్ళాలి. అలాగే చేశాను అనమాట. నిన్న ఎంతసేపు అంటే కనీసం 2 గంటల సేపు మాట్లాడింది మా పాప. వాటికన్నిటికీ సమాధానం శాంతంగా చెప్పుకుంటూ వచ్చి ఇంకా అమ్మకు వదిలేశాను. అమ్మ నీ ఇష్టం. ఇంకా కొన్ని మనము భర్త దగ్గర కూడా డిస్కస్ చేయలేము కదా, కొన్ని ఆడపిల్లల విషయాలు. సో ఏవేవో ప్రాబ్లమ్స్ పాపం చెప్తూ ఉందన్నమాట తను. ఇట్లా ఉంటారు, అట్లా ఉంటారు, మీకు తెలియదు ప్రజెంట్ జనరేషన్ గురించి అని. మనకు తెలుసు, కానీ అమ్మ దయ ఉంటే మనకి ఏమీ జరగదు. కలియుగంలో ఉన్నా కూడా మనం సత్యయుగంలో లాగా జీవించవచ్చు అనే భరోసాని తనకి ఇచ్చాను అనమాట. తను కొంచెం బెటర్ అయింది. ఏదో కౌన్సిలింగ్లు తీసుకోవడం అట్లా అనుకుంటే నేను ఒకటే చెప్పాను, కౌన్సిలింగ్లు వద్దు, ఏమొద్దు, కేవలం లలిత సహస్రనామం పట్టుకో, అందులో ఒక మంత్రం, ఒక లైన్ ఉంటుంది, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అని, దాంతో సంపుటీకరణం చేసుకో అని చెప్పి ఆ పద్ధతిని కూడా నేను వాయిస్ మెసేజ్ పంపించాను. సరే అమ్మ నేను ప్రయత్నం చేస్తాను అని పెట్టింది. సో మళ్ళీ పదే చెప్పడానికి లేదు ఈ కాలం వాళ్ళకి, ఎందుకంటే విసుక్కుంటారు పదే చెప్తే. కాబట్టి మనము కొన్ని అవతల వాళ్ళు ఎలా మాట్లాడినా మనం దాన్ని శాంతంగా తీసుకుని తక్కువగా మాట్లాడుతూ తక్కువ మాటలతో వాళ్ళకి సమాధానం చెప్తూ అట్లా మనం స్థితప్రజ్ఞుల్లాగా మారిపోయామనుకోండి, చాలా కష్టమైన విషయమే. అవతల వాళ్ళు ఏదేదో మాట్లాడేస్తుంటే మనకు కూడా సమాధానం చెప్పాలనిపిస్తుంది, కానీ సమాధానం చెప్పకుండా ఓర్చుకుని మనము అవతల వాళ్ళకి మెల్లగా చెప్పగలగాలన్నమాట. కాబట్టి ఏమంటున్నారు? అగ్నిశిఖలలో దహించుకుపోతున్నా శాంతంగానే ఉండగలిగితే అది శ్రీ విద్య ఉపాసన అంటున్నారనమాట. కాబట్టి చెప్పాను కదా, నేను కూడా మా ఇంట్లో ఎన్నో సమస్యలు అంటే అసలు అనిపిస్తుంది మనకు కూడా, అరే ఆమె ఏమో చెప్తుందిలే వాళ్ళ ఇంట్లో సమస్యలు మన ఇంట్లో లేవా అని అనుకుంటాం. కానీ ఇంకా కొంచెం ఎక్కువ మేము చెప్పాం కదా, ఒక 7 years నుంచి ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో ఉండడం వల్ల చాలా పెద్ద సమస్యలను ఎదుర్కొంటున్నాం అనమాట. పెట్టుబడి గురించి అయితేనేమి, ఫైనాన్షియల్గా, మానసికంగా, ప్రతి రకాలుగా. కాకపోతే అది దేశానికి దానివల్ల మంచి అవుతుందనే ఉద్దేశంతో అదంతా మేము అలాగే భరిస్తున్నాం. అది తొందరలో సక్సెస్ అవుతుంది అని వెయిట్ చేస్తున్నాము. అది అయిపోతే 1000 మందికి ఉపాధి కలిగించవచ్చు, 1000 మందికి మనం సహాయం చేయొచ్చు. సహాయం ఇన్ ద సెన్స్ సేవ చేయొచ్చు. అమ్మ పేరిట మనం ఎన్నో మంచి పనులు చేయొచ్చు అనమాట. ఆ సంకల్పాలన్నీ నాకు, మా హస్బెండ్కి ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాజెక్ట్ అందుకే మా చేతిలోకి వచ్చింది. కాకపోతే దాన్ని సక్సెస్ చేసుకోవడం చాలా కష్టంగా ఉందన్నమాట. పెట్టుబడి గురించి అయితే అన్ని రకాలుగా చాలా కష్టాలు. ఎన్ని కష్టాలంటే తలలో వెంట్రుకలు ఉన్నన్ని కష్టాలు. అయినా కూడా నేను పట్టించుకొని, మా హస్బెండ్ కూడా పట్టించుకోరు. సరే అమ్మ ఎట్లా పెడితే అట్లా అవుతుంది, ముందుకెళ్తా ఉందాం అంతే, పాప జీవితం కూడా అమ్మ చేతిలో ఉంది అని అనుకుంటూ వెళ్ళిపోతాం. అదే చెప్తున్నారు, అగ్నిశిఖలలో దహించుకుపోతున్నటువంటి అన్ని కష్టాలున్నా కూడా మనం ప్రశాంతంగా అమ్మను పూజించుకుంటూ అన్నీ మర్చిపోవాలన్నమాట. కానీ ఎంత కష్టమైన పని అది చెప్పండి, మనకు అవే గుర్తొస్తుంటాయి. కానీ మనకు గుర్తు రాకుండా మునిగిపోవాలి, భక్తిలో మునిగిపోవాలి అని చెప్తున్నారనమాట. ఎప్పుడు ఉంటాయి కష్టాలు, కానీ అమ్మని పూజించుకోవడానికి టైం ఎక్కువ లేదు కదా మనకి. జీవితం ప్రతిరోజు అయిపోతూ ఉంటుంది. మరి మనం ఎందుకు వృధాగా గడిపేసేయాలి? ఒక కష్టం పోతే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుంది కదా. కాబట్టి ఈ కష్టం కోసం ఇన్ని రోజులు బాధపడ్డం, ఇంకొక కష్టం కోసం ఇంకొన్ని రోజులు బాధపడ్డం, అట్లా ఉన్నామనుకోండి మనం ఏ రోజు సాధన అనేది చేసుకోలేము. కాబట్టి అమ్మ నాకు సంబంధం లేదు, నీ కష్టాలన్నీ నీ పాదాల దగ్గర వదిలేస్తున్నాను. నిండా మునిగిపోయినా పర్వాలేదు, నేను నిండా మునిగిన వాళ్ళకి చలి ఉండదు అంటారు కదా, అట్లా మా ఇంట్లో పరిస్థితి కూడా అట్లే ఉంటుందన్నమాట. నిండా మునిగినప్పుడు చలి లేదన్నట్టుగా అన్నీ మర్చిపోయి ఏదో ప్రశాంతంగా మా హస్బెండ్ కూడా తన భక్తి తను చేసుకుంటూ ఉంటారు, తన ప్రొఫెషన్ తను చేసుకుంటూ ఉంటారు. మధ్యలో ఆ ప్రాజెక్ట్ అలా నడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకొక ఫ్రెండ్ ద్వారా చేస్తున్నారు. అతనికి మన పార్ట్నర్కి కష్టాలు వస్తే మనకు వచ్చినట్టే కదా. అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావటము, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మ్యాటర్స్లో సమస్యలు రావటము, ఎంత అంటే ఇంకా అట్లా ప్రతి ఒక్క టెస్టింగ్ పెడతా ఉంది అమ్మ.
ఎన్ని టెస్టింగ్లు అంటే ఇంక అసలు చెప్పలేమన్నమాట. కానీ ప్రతి టెస్టింగ్ పెట్టినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకుంటున్నావు, ఓహో నువ్వు టెస్టింగ్ పెడుతున్నావా, నాకు బాధనిస్తున్నావు అంటే నువ్వేదో నేర్పించాలనుకుంటున్నావు, నిన్ను నేను నమ్ముకుని ఉన్నాను, నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు అని గట్టిగా అమ్మని హత్తుకుని ఇంకా కళ్ళల్లో నీళ్ళు పెట్టేసుకోవడమే, అంతే అనమాట. ఇంకంతే అలా చేస్తూ ఉంటే అమ్మ ప్రతి కష్టాన్ని తనదైన రీతిలో పరిష్కారం చేస్తూ వస్తూనే ఉంటుంది. ఆ నమ్మకం మనకు ఉండాలన్నమాట. కానీ కొంతమంది ఏం చేస్తారు, మధ్యలో వదిలేస్తారు, దేవుళ్ళని మారుస్తూ ఉంటారు. అది చాలా తప్పు అనమాట. గురువుల్ని మారుస్తూ ఉంటారు, దేవుళ్ళని మారుస్తూ ఉంటారు, పద్ధతులు మార్చేస్తారు, ఇంకో దగ్గరికి పోతారు. అట్లా చెప్పాను కదా, ఒక లాంగ్ బ్యాక్ ఒక అతను మా ఇంటి దగ్గర బయట మేము పోస్టర్ పెట్టాం కదా, ధ్యానము అవన్నీ జరుగుతాయి, ఇక్కడ జపము ఇవన్నీ జరుగుతాయి, క్లాసెస్ ఉంటాయి అని పెద్ద పోస్టర్ పెట్టామన్నమాట. రామకృష్ణ సేవా సమితి అని పేరు పెట్టాము. ఎవరైనా వచ్చేవాళ్ళు వచ్చి ఏదైనా కౌన్సిలింగ్ తీసుకోవడము, లేకపోతే క్లాసెస్ కూడా జరిగేవి అప్పుడప్పుడు. అట్లా లేకపోతే మా ఇంట్లో వచ్చి కుంకుమార్చన చేసుకుని వెళ్ళేవాళ్ళు. మీరు నమ్మరు, నైట్ 10:30 వరకు కూడా వచ్చేవాళ్ళు. కానీ మా హస్బెండ్ అన్నీ ఓర్చుకునేవారు. వచ్చి మా ఇంట్లో కూర్చొని కుంకుమార్చన చేసుకుంటే అదేదో వాళ్ళకి తొందరగా అన్నీ అయిపోతాయి అనే ఫీలింగ్తో ఉండేవాళ్ళు అనమాట. సో చాలా రోజులు రానిచ్చాము. ఈ మధ్య ఇంకా మేము కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఇంట్లో కదా అని చెప్పేసి ఆ పోస్టర్ తీసేసామన్నమాట. సో అట్లా అప్పుడు ఒక ముసలాయన వచ్చాడు. మా ముసలాయన వచ్చి, ఎందుకమ్మా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు పూజలు అని అడిగితే, మా కోసం చేస్తున్నాము మరియు బయట వాళ్ళ కోసం కూడా చేస్తున్నాము, వాళ్ళవి ఏమైనా సమస్యలు ఉంటే మేము వాళ్ళ కోసం పూజ చేస్తాము, ఇట్లా ఇది సేవ మాత్రమే అంతే అని చెప్పామన్నమాట. సత్సంగాలు ఉంటాయి, ఆన్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళు ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు, ఇలా చెప్పాం. అప్పుడు అతను సరే అని అతను ఎక్కడెక్కడో ఇంతకుముందు వేరే ఇన్స్టిట్యూట్స్కి అన్నిటికీ వెళ్ళాడనమాట, స్పిరిచువల్ ఇన్స్టిట్యూట్స్కి. ఎక్కడ తన సమస్యలు తీరలేదు, రిటైర్ అయిపోయారు. ఆయన సమస్య ఏంటి అంటే వాళ్ళ అబ్బాయి సతాయిస్తున్నాడు అతన్ని, నువ్వు ఎక్కువ సంపాదించి ఇవ్వలేదు నాకు అని చెప్పేసి. ఈయనేంటి ఇప్పుడు సంపాదించాలి, మళ్ళీ కొత్త మార్గాలు ఎత్తుక్కొని కొత్తగా సంపాదించి నా కొడుకుని సాటిస్ఫై చేయాలని అనుకుంటున్నారు. పాపం ఎట్లా అంటే ఏడ్చేసాడు ఆయన ఏడిస్తే నాకు కూడా ఏడుపు వచ్చేసింది అనమాట. నేను కూడా అంటే మా ఫాదర్ ఏజ్ ఉన్నతను 75+ అట్లా ఉన్నవాళ్ళు ఇప్పుడు వెళ్ళి ఏం సంపాదిస్తారు చెప్పండి. అంటే పిల్లలు కూడా ఎలా ఉన్నారు కదా, పేరెంట్స్ని ఎలా చేస్తున్నారని చెప్పి చాలా ఏడుపు వచ్చింది నాకు కూడా. ఆయన మళ్ళీ అట్లా కనెక్ట్ అయ్యారు. ఆయనకి మంత్రము వేరే గురువుగారి ద్వారా మంత్ర జపం నేర్పించి జపమాల తెచ్చుకోమని చెప్పి ఆ జపమాలని మా ఇంట్లో 21 days పెట్టి పూజ చేయించారనమాట. ఆయన నమ్మకం ఆయనకి. అలా చేసి ఇచ్చాము. కొన్ని రోజులు జపం చేసుకున్నాడు. కాకపోతే ఇంట్లో పరిస్థితులు బాగుండవు కదా, జపం చేసుకోవాలన్నా డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. అతను టెర్రస్ పైకి వెళ్ళి కూర్చొని చేసుకోండి అని చెప్తే అలా చేసుకున్నారు. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళకి ఏమవుతుంది, అందరూ ఏమనుకుంటారు, ఇన్స్టెంట్గా చాలా తొందరగా ఫలితాలు రావాలి అని అనుకుంటారు కదా. అతను వెంటనే మళ్ళీ వేరే మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఏం మార్గం, ఏదో బిజినెస్ సంబంధించి ఏదో క్లాసెస్కి అటెండ్ అవుతున్నాడు. పాపం నాకే పాపం అనిపించింది, అయ్యో ఈ వయసులో ప్రశాంతంగా ఉండకుండా దేవుణ్ణి పట్టుకుని ఏదో ప్రశాంతంగా ఉండి కష్టాలని పోగొట్టుకోకుండా మళ్ళా బిజినెస్లు నేర్చుకోవాలని అతను ఏదో అక్కడికి వెళ్ళి ఎంప్లాయీ లాగా చేరటం రకరకాల పాపం చేస్తున్నాడు అనమాట. మధ్యలో ఎప్పుడైనా వస్తుంటాడు, ఏమ్మా బాగున్నారా అని పలకరిస్తుంటాడు. ఇంకా నేనేం చెప్తాను చెప్పండి, మళ్ళీ జపం కంటిన్యూ చేయండి అని చెప్తూనే ఉంటాను. కానీ అతను చేయలేడనమాట. ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి జంప్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఏమంటున్నారంటే, మన సంసారంలో ముందు మనం ఆదర్శంగా ఉండాలి. నిన్ను చూడగానే రాయిలా ఉండే గుండెలు కూడా కరిగిపోవాలి. అదనమాట. మనం అయ్యో పాపం, ఇప్పుడు అంతే కదా, చాలామంది భర్తలు కానీ అత్తమామలు కానీ విసిగిస్తూ ఉంటారు, ఏదో మాటలు అంటూ ఉంటారు. మనం ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే ఆ మాటల్ని తీసుకుని భరించుకొని వాటిని జీర్ణం చేసుకొని వాళ్ళు వెనక్కి సమాధానం చెప్పకుండా ఉండగలిగితే అప్పుడు అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది, కొన్నాళ్ళు అంటారు, ఎన్ని రోజులని అంటారు వాళ్ళు కూడా, ఇంకా వాళ్ళు మానేస్తారు. ఎందుకంటే అమ్మో వీళ్ళు ఏమన్నా కూడా ఏమి రియాక్ట్ అవ్వడం లేదు, వీళ్ళు వేస్ట్ అని చెప్పేసి అయ్యో నేనే అనవసరంగా నోరు పారేసుకుంటున్నానని వాళ్ళే తెలుసుకుంటారనమాట. కాబట్టి ఇలా ఉండాలి జీవితం అంటే, ఇలా ఉండాలి భక్తి అంటే అనుకోవాలి అందరూ. కాబట్టి ఇంకేమంటున్నారు, విని ఊరికే ఉండకుండా 10 మందికి చెప్పాలి, ఇవన్నీ వారిలో ఉత్తేజం కలిగించాలి అంటున్నారు. అందుకే కదా మనం ధీరమాత కూడా మీరు అందరూ పెట్టుకుంటున్నారు, మంచిదే కదా. సో కాబట్టి మనం ఏదైతే మంచిది అనుకుంటామో దాన్ని స్ప్రెడ్ చేస్తూ
చేస్తూ వెళ్ళాలి. అది భగవంతుని కార్యము అనుకొని మనం దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఇప్పుడు దాక్షాయణి గారు కూడా మనం ఇక్కడ విన్న విషయాలు వాళ్ళ గుళ్ళో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అంతా చెప్తున్నారు కదా, కాబట్టి అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉండాలి. మంచి ధర్మం ఎప్పుడు అలా ముందుకెళ్తూ ఉంటేనే 4 కాలాల పాటు ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి విని ఊరికే ఉండకుండా 10 మందికి చెప్పాలి, వారిలో ఉత్తేజం కలిగించాలి. 10 మందిని ప్రవచనంతో కాక మన ప్రవర్తనతో ఉద్ధరించాలి. అదనమాట. ఇప్పుడు నేను ఊరికే క్లాసెస్ తీసుకుంటూ ఉన్నాను, నేనేమీ పాటించడం లేదనుకోండి, మీరు ఇంప్రెస్ అవుతారా చెప్పండి? ఎందుకు చాలామంది ఇంప్రెస్ అవుతున్నారు? మనకు వచ్చే వాళ్ళు 10 మందే ఉన్నా కూడా వాళ్ళలో 4 ఎందుకు ఇంప్రెస్ అవుతున్నారు అంటే మనం పాటించినవే చెప్తున్నాం అనమాట. నేనేం చెప్పాను, భగవంతునికి లెటర్స్ రాయడం అలవాటు చేసుకోండి అని చెప్పాను. ఇట్లా ఒక్కొక్కటి యునీక్ వేలో మనం వెళ్తున్నాం కాబట్టి నేను చేసిందే చెప్తున్నాను. గురువులు మాకు ఏదైతే చేయమని చెప్తారో వాటినే మీకు చెప్తున్నాను. నేను చేసిన తర్వాత అది ఎలా ఉంది. ఇప్పుడు గణపతి తర్పణాల గురించి అనిత అడిగింది, కానీ నేను చెప్పలేదు. ఎందుకు? నేను ఇంకా అనుభవించాలి, ప్లస్ మీకు ఇంకా అది తీసుకునే అంత అర్హత రావాలన్నమాట. అప్పుడే చెప్పగలుగుతాం. కాబట్టి మీరేంటండి అర్హత నిర్ణయించేది అంటే మాకు గురువులు అలా నేర్పిస్తారు కాబట్టి మేము కూడా అదే ఫాలో అయ్యి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి గణపతి మంత్రం వరకే మీకు ఇవ్వగలం, కానీ దీక్ష ఉన్న వాళ్ళకి మాత్రమే తర్పణాలు నేర్పించడం జరుగుతుంది అనమాట. సో గురువుల దగ్గర దీక్ష తీసుకున్న వాళ్ళకే తర్పణాలు అర్థమవుతాయి. కాబట్టి ఊరికే చేస్తే దాని పవర్ రాదనమాట అది. కాబట్టి ఏమంటున్నారు, 10 మందిని ఊరికే మాటలు చెప్పి ప్రవచనాలు చెప్పి ఉద్ధరించటం కాదు, ప్రవర్తనతో ఉద్ధరించాలి అని చెప్తున్నారు. అలా చేసినప్పుడు దేవతలకే అసూయ కలిగించేలాంటి శాంతము మనలో వస్తుంది అని చెప్తున్నారు. అదనమాట. దేవతలు కూడా కొంతమందిని చూసి అబ్బా ఎంత భక్తుడు. ఇప్పుడు నచికేతుడు అని ఉన్నాడు కదా, యముడి దగ్గరికి వెళ్తాడు నచికేతుడు కదా, మీకు తెలుసు అనుకుంటాను ఆ స్టోరీ. ఆ యముడే ఆశ్చర్యపోతాడు, ఇంత చిన్న వయసులో ఈ అబ్బాయి ఏ అట్రాక్షన్, నీకు ఇది ఇస్తాను అది ఇస్తాను అన్నా కూడా మరణం గురించి చెప్పమంటాడు. మరణం ఎందుకు వస్తూ ఉంది, అసలు ఏంటి దాని ఉద్దేశం ఏంటి, అసలు దాన్ని ఎలా ఎదుర్కో, అట్లాంటి క్వశ్చన్లు అడుగుతాడు ఆ అబ్బాయి అంత చిన్న వయసులో. వాళ్ళ తండ్రి యజ్ఞం చేస్తూ ఉంటే అందులో అన్ని దాన ధర్మాలు అన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళ తండ్రి. కాకపోతే అన్నీ పనికిరానివి అట్లాంటివి చేస్తుంటాడు అనమాట. దాన ధర్మాలు అంటే మనకి ఇప్పుడు మనం కూడా ఏంటి చినిగినవో పాడైపోయిన వస్తువులు ఇవ్వడము అట్లా చేస్తారు కదా చాలామంది. అట్లా అది దానం అనిపించుకోదనమాట. యోగ్యమైన వస్తువులనే ఇవ్వాలి, యోగ్యమైన వాళ్ళకి ఇవ్వాలి. అది సరి అయిన దానం అనిపించుకుంటుంది. అప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్తాడు వాళ్ళ ఫాదర్కి, నన్నే ఇచ్చేసేయి నువ్వు, యోగ్యమైన వస్తువులు ఇవ్వు అని అంటాడనమాట. అయితే నిన్ను ఇస్తానులే, నేను యమధర్మరాజుకి నిన్ను ఇస్తానులే అని మాట వరుసగా అంటాడు వాళ్ళ నాన్న పేరు నాకు గుర్తులేదు. ఈ అబ్బాయి వెంటనే సరే నేను సిద్ధమే నాన్న, నన్ను ఇచ్చేసేయి యమధర్మరాజుకి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి క్వశ్చన్లు అడుగుతాడు అనమాట అన్నీ నచికేతుడు. అదంతా చాలా పెద్ద పుస్తకం ఉంటుంది. వివేకానంద స్వామి ఎలా చెప్తాడంటే, నచికేతుడికి ఎంత శ్రద్ధ ఉందో అంత శ్రద్ధ మనకు ఉండాలి అంటాడు. అట్లా అనుష్ఠానం చేసిన వాళ్ళు మాత్రమే ఇంప్రెస్ చేయగలుగుతారనమాట. కాబట్టి దేవతలు యమధర్మరాజు అతన్ని చూసి ఆశ్చర్యపోతాడంటే, ఇంత చిన్న వయసుకి ఇంత జ్ఞానం ఉంది, ఇంతగా అడుగుతున్నాడు, ఏవేవో చెప్తాడు, ఇవన్నీ ఇవిస్తాను నీకు, నేను అవిస్తాను అని చెప్తే నాకు అవన్నీ వద్దు, ఏదైతే శాశ్వతమో ఏదైతే అదే ఇవ్వు నాకు, మరణం గురించి అర్థం చేయించు నాకు, నువ్వు మరణానికి సంబంధించిన దేవత కదా, నువ్వు దేవుడు కదా, కాబట్టి నాకు మరణాన్ని గురించి అర్థం చేయించు అట్లా అడుగుతాడనమాట. అప్పుడు ఇంకా లాస్ట్కి అతనికి తప్పించుకోలేక యమధర్మరాజు అదంతా చెప్తూ వస్తాడు. అట్లా ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడితో స్టాప్ చేసి మనం నామాల్లోకి వెళ్దాము. ఎక్కడున్నామంటే మనము బండాసుర వధోద్యుక్త శక్తి సేన సమన్విత అంటే బండాసురుని వధించటానికి సిద్ధపడినటువంటి శక్తి సేనలతో కూడిన తల్లి అని అర్థము. ఇక్కడ నామాలతో కథ చెప్తున్నారు. అలా బయలుదేరిన అమ్మవారికి ప్రధానంగా అటు ఇటు 2 శక్తులు సిద్ధమయ్యాయి. అమ్మవారి యొక్క అంకుశం నుంచి ఒక దేవత ఉద్భవించింది. ఆవిడ అమ్మవారి యొక్క గజబలానికంతటికీ అధ్యక్షురాలుగా ఉంటూ నడుపుతూ, గజాలంటే ఏనుగులు తెలుసు కదా, కాబట్టి అమ్మ అంకుశం నుంచి, కాబట్టి మనం అంకుశాన్ని ధ్యానించినప్పుడు ఏమనుకోవాలి, ఈ దేవత కూడా ఉంది, అంకుశంలో నుంచి వచ్చింది అనుకోవాలి. ఆ దేవత నామాన్ని చెప్తున్నారు చూడండి. అంకుశం అంటేనే ఏనుగును పొడిచేది. ఏనుగును అదుపులో పెట్టడానికి శక్తి అంకుశం నుండే వస్తుంది. ఇక్కడ మన ఇంద్రియాలు అనమాట, మన మదగజం అంటాం కదా,
కాబట్టి మదం పట్టినటువంటి గజాన్ని అంకుశంతో నిరోధిస్తారు. అంకుశంతో పొడిచి అది తప్పుదారిలో వెళ్తుంటే మావటివాడు ఏం చేస్తాడు, అంకుశంతో పొడుస్తాడు. అట్లా మన ఇంద్రియాలు కూడా తప్పుదారిలో వెళ్తూ ఉంటే ఈ దేవత మనల్ని కంట్రోల్లో పెడుతుంది అని చెప్తున్నాడు. ఆవిడ పేరు సంపత్కరి. సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవిత అని వస్తుంది కదా మనకి లలిత సహస్రనామంలో. అది ఆ దేవత అనమాట, సంపత్కరి దేవత. నెక్స్ట్ నామం ఏమంటున్నారంటే సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవిత. సింధూర వ్రజ సేవిత అని చదువుతారు కొంతమంది. సింధూరం అంటే మన పాపిట్లో పెట్టుకునేది. సింధుర దీర్ఘం లేకుండా చదవాలన్నమాట. సింధుర వ్రజ సేవిత. సింధురం అంటే ఏనుగు, ప్రజ అంటే సమూహము. సంపత్కరి దేవిచే నడిపింపబడుతున్న ఏనుగుల గుంపుతో సేవింపబడుతున్న తల్లి. సంపత్కరి అంటే ఐశ్వర్యములను ఇచ్చేటువంటి తల్లి అని అర్థము. సంపత్కరి అయిన లలితాదేవికి కూడా అటు ఇటు ఏనుగులు ఉంటాయి. సో మనం కూడా మామూలుగా మన ఇంట్లో విగ్రహాలు పెట్టుకున్నప్పుడు కూడా కొంతమంది చిన్న చిన్న ఏనుగు బొమ్మలు కూడా పెట్టుకుంటారు కదా. లక్ష్మీదేవి దగ్గర ముఖ్యంగా ఏనుగులు ఉంటాయి కదా, ఐశ్వర్య స్వరూపాలు అనమాట. కాబట్టి ఐశ్వర్యాలు ఉంటే సరిపోదు, వాటిని నియంత్రించే శక్తి ఉండాలి, అంతే కదా. మనకి ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, లేకపోతే ఎక్కువ జ్ఞానం ఉందనుకో, జ్ఞానం ఎక్కువైనప్పుడు కొంతమంది ఏం చేస్తారు, అహంకారం ప్రదర్శిస్తూ ఉంటారు. నాకు మాత్రమే ఉంది ఈ జ్ఞానము అని వేరే వాళ్ళని తక్కువ. కాబట్టి అట్లా కాదనమాట, దాన్నంతా కంట్రోల్ చేస్తుంది అమ్మ. ఆ సంపత్కరి అమ్మ ఏం చేస్తుంది అంటే మనకు డబ్బులు ఎక్కువ, మనకు ఎక్కువగా ధనం ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనము లోభత్వానికి లోనైతూ ఉంటారు కొంతమంది. ఎక్కువ డబ్బులు ఉండే కొద్దీ ఇంకా లోబిగా మారిపోతుంటారు. అట్లాంటి వాళ్ళని నేను చాలామందిని చూస్తాను జీవితంలో. ఎవరు దాన ధర్మాలు బాగా చేయగలుగుతారు అంటే ఎవరితో అయితే మినిమం మామూలుగా మిడిల్ క్లాస్ లెవెల్లో ఉన్నారో వాళ్ళకే అయ్యో పాపం అనిపిస్తుంది. ఇంకా బాగా రిచ్గా ఉన్నారు అన్న వాళ్ళకి రీజనింగ్ ఉంటుందన్నమాట. వీళ్ళకి ఏం చేయాలి, మనము కష్టపడరు, అట్లా ఇట్లా అనుకుంటారు. సో మన ఇంటికి ఒక బ్రాహ్మణుడు ఎవరైనా వచ్చారనుకోండి, కొంతమంది పాపం వస్తూ ఉంటారు కదా, వాళ్ళ పాప పెళ్లి కోసమని అట్లా వాళ్ళు ఏదో అనుకొని వస్తూ ఉంటారు పాపం. వాళ్ళని మనం చీత్కరించుకోకూడదు అనమాట. మన ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అంటేనే మనం ఎంతో పెట్టి పుట్టాము, మనకి అదృష్టం కలిసి వచ్చింది అనుకుని వాళ్ళని చక్కగా లోపలికి పిలిచి మనము చక్కగా వాళ్ళకి ఏదైనా టీ కాఫీ ఇచ్చి మన ఇంట్లో ఏది ఉంటే అది, ఏది కలిగితే అది. నేనైతే ఎన్నోసార్లు అలా చేసేదాన్ని. ఒక ఆయన అయితే బాగా పరిచయం అయిపోయారనమాట, పాపం చాలా బీద వ్యక్తి, బ్రాహ్మణుడు. వస్తూ ఉంటారు ఏదైనా ఇవ్వండి అమ్మా అని చెప్పేసి. సో ఏదైనా డబ్బులు చేతనైతే డబ్బులు ఇస్తాము, లేదంటే బియ్యము. మాకు పండేవి కాబట్టి ఇంట్లో వేరుశెనక్కాయలు అన్నీ ఉండేవి, కందిపప్పు కూడా పండేది ఒకప్పుడు. ఇప్పుడు అంటే పంటలు తగ్గిపోయాయి. సో అట్లా నేను ఒక బ్యాగ్ నిండా అన్నీ సర్ది ఇచ్చేదాన్ని అనమాట. అంటే నేను గొప్ప అని చెప్పుకోవటం లేదు, మన ఇంటికి ఎవరైనా అలా వచ్చారు, దేహి అని వచ్చారు అంటే మనము పుణ్యం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అని అనుకోవాలి. అంతేగాని వీళ్ళేంటి ఇలా అడుగుతున్నారు, వీళ్ళు పనులు చేసుకోవచ్చు కదా అట్లా అనుకోకూడదు అనమాట. ఒక్కొక్కరికి చేతనయ్యే పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు పాపం. కాబట్టి సద్బ్రాహ్మణులని ఎప్పుడు మనం గౌరవించాలి అని చెప్తారు గురువులు కూడా. కాబట్టి వాళ్ళని మనం తక్కువగా చూడకూడదు. అదిగాక ఏది పడితే అది దానం ఇవ్వకూడదు. వాళ్ళకి మంచి వస్తువులు మంచివే ఇవ్వాలన్నమాట, వాళ్ళకి పనికొచ్చేవే ఇవ్వాలి. లేకపోతే మన ఇంట్లో పాడైపోయినాయి అని చెప్పేసి వాటిని ఇచ్చేయడము అట్లా చేయకూడదు, వాళ్ళని అవమానించినట్టు అవుతుంది అని అంటారు. కాబట్టి ఏమంటున్నారు, ఐశ్వర్యం ఉంటే సరిపోదు, వాటిని నియంత్రించే శక్తి ఉండాలి. ఐశ్వర్యాలను నియంత్రిస్తూ సంపత్కరి దేవత ఉంది. నియంత్రణలో 2 రకాలు. ఒకటి కావలసినది ఇవ్వడానికి నియంత్రణ, 2 అక్కర్లేనిది పక్కకు తీయడానికి నియంత్రణ ఉండాలి. అది సో కావలసిన దాన్ని ఉంచాలి, అవసరం లేని దాన్ని పక్కకు తీసేయాలి. ఎవరు చేస్తారు ఇదంతా అంటే సంపత్కరి దేవత చేస్తుందనమాట. సద్వినియోగానికి దుర్వినియోగం కాకుండా చేయటానికి నియంత్రణ కావాలి కదా. నియంత్రణ అనేది లేకపోతే సృష్టిలో ఏదైనా ప్రమాదమే. ఐశ్వర్యాలను నియంత్రణ చేసే తల్లి సంపత్కరి. అంకుశం చేత్తో పట్టుకుని ఉంది ఈ సంపత్కరి దేవి. బండాసురుడు పంపిన దుర్మదుడు అనే రాక్షసుని సంహరించింది. దుర్మదం అంటే మదము ఐశ్వర్యం వలన వస్తుంది. కాబట్టి చాలా మందికి దాదాపు 90% పీపుల్కి డబ్బులు ఉన్నాయి అంటే అదోలాంటి అహంకారం వచ్చేస్తుంది, తక్కువగా చూస్తారు వేరే వాళ్ళని, లోభత్వానికి గురి అవుతారు, రకరకాల వాళ్ళకి వచ్చేస్తాయి అన్నమాట.
కొంతమందికి పవర్ వచ్చినప్పుడు అహంకారం వచ్చేస్తుంది, ఆ పవర్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వెంటనే మారిపోతారు. కొంచెం చిన్న పోస్ట్ వచ్చినా కూడా, ఎట్లా అంటే అపార్ట్మెంట్ సెక్రటరీగా ఉన్నా కూడా దానికి కూడా అహంకారం వస్తుంది. మా దగ్గర అయితే 8 ఫ్లాట్స్ ఉంటాయి అంతే మా అపార్ట్మెంట్లో. దానికి ఒకరిని 2 ఇయర్స్కి ఒకరిని చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. దానికి హెడ్గా ఉన్నా కూడా అది కూడా ఒక అహంకారమేలాగా ప్రదర్శిస్తుంటారు. వాచ్మెన్లని సతాయించటము, మా ఇంట్లో వచ్చి మీరు ఫ్రీగా పని చేయాలని చెప్పడం ఎంత మూర్ఖంగా ఉంటుంది. మళ్ళీ పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉంటారు, పెద్ద పెద్ద కులంలో పుట్టి ఉంటారు, అయినప్పటికీ కూడా వాళ్ళు అంత చిన్న పోస్ట్కి కూడా అహంకారం తెచ్చుకున్నారు అంటే ఇంకా అటువంటి వాళ్ళు పెద్ద పెద్ద పోస్టులలో ఉంటే ఇంకెంత అహంకారం చూపిస్తారు చెప్పండి. కాబట్టి మనం అది అమ్మ ఏదైనా ఇచ్చి చూస్తుంది, మనకు ఐశ్వర్యం ఇచ్చి చూస్తుంది, జ్ఞానం ఇచ్చి చూస్తుంది, సంపదలు అన్నీ ఇచ్చి చూస్తుంది, ఎన్నో తెలివితేటలు ఇచ్చి చూస్తుంది. దాన్ని నువ్వు మిస్యూజ్ చేస్తున్నావా, అమ్మని నువ్వు మర్చిపోతున్నావా, ఎట్లా నువ్వు దాన్ని వాడుకుంటున్నావు అనేది చూస్తుంది అనమాట. కాబట్టి అహంకారమే క్రమంగా మదం అయిపోతుంది. ఈ మదమును నియంత్రణ చేస్తే కానీ ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉండదు. ఈ యుద్ధం అంతా కూడా ఆధ్యాత్మిక సాధనే అదనమాట. మనకు ఇచ్చి చూస్తుంది అంటున్నాం కదా, కాబట్టి మనకి ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది అదంతా కూడా సాధన అనమాట. ఐశ్వర్యాల వల్ల ఏర్పడే మదము వల్ల పరమాత్మ తెలియబడడు. మా ఆయన కూడా అదే అంటాడు. మొన్న ఏమన్నారు, ఏదో విషయానికి వచ్చి ముఖేష్ అంబానీ, నీతా అంబానీ వాళ్ళ గురించి వచ్చిందనమాట. ఏదో టాపిక్ వస్తే వాళ్ళు ఇలా భజన్ అని పెట్టుకున్నారు, దాన్ని కూడా ఎంతో విచిత్రంగా చేస్తున్నారు, భక్తితో కాకుండా ఏదో ఆర్పాటంతో చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నాం. ఆయన అదే అన్నాడు, చూడు వాళ్ళకి అంత ధనం ఉంది, అంత ఐశ్వర్యము, అంత పని వాళ్ళు, ఇంకా ప్రతి ఒక్కటి వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళు శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోగలరు కదా, మరి వాళ్ళ ఇంట్లో ఎందుకు లేదు, నీ ఇంటికి ఎందుకు వచ్చింది శ్రీచక్రము అని అడిగారు మా ఆయన. అంతే కదా, వాళ్ళనే మనం ఏదో గ్రేట్గా అనుకుంటాం, అది కాదు. అమ్మ నడుచుకుంటూ మన ఇంటికి వచ్చింది శ్రీచక్ర రూపంలో, మరి వాళ్ళకంటే మనమే ధనవంతులము అని అన్నారు. అంతే కదా అనిపించింది నాకు కూడా. అంతే కదా, అమ్మ ఎవరింట్లో పాదం మోపితే వాళ్ళే ధనవంతులు, అంతే కదా. కాబట్టి వాళ్ళకంటే మనమే గ్రేట్ అని అనిపిస్తుంది. గ్రేట్ అంటే మనమే అదృష్టవంతులు, మనం అమ్మను పూజించుకోగలుగుతాం రోజు. వాళ్ళైతే అలా చేసుకోలేరు కదా, మరి వాళ్ళకి టైం ఉండదు. ఎందుకంటే డబ్బు ఎక్కువయ్యే కొద్దీ ఎక్కువ మాయల్లోకి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాం. ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అనుకుంటా ఇంకెక్కువ పెట్టేసుకుంటాం పనులు కదా. కాబట్టి మనకి ఎంత అవసరమో అంతే ఉండాలి అంటుంటారంట మా హస్బెండ్ కూడా. మరీ ఎక్కువ కూడా అవసరం లేదు ఐశ్వర్యము అని. కాబట్టి ఏమంటున్నారు, కాకపోతే ఐశ్వర్యం ఎక్కువ ఉన్నప్పుడు మనము ధర్మకార్యాల కోసం వినియోగించేటట్టయితే ఎక్కువ ఐశ్వర్యం ఉండడంలో తప్పు లేదనమాట. వివేకానంద స్వామి కూడా అదే అంటారు. సో డబ్బు సంపాదించటం తప్పేం కాదు, కాకపోతే ఆ డబ్బుని మీరు ఎలా వినియోగిస్తున్నారు ధర్మకార్యాల కోసము. కనీసం 10% ధనము మనది కాదు అని అనుకోవాలంటే, 10% టైము మనది కాదు, మన జీవితంలో 10% ధనం కూడా మనది కాదు, అది సేవకి సమాజానికి వెళ్ళిపోవాలి, అదనమాట. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఐశ్వర్యాల వల్ల ఏర్పడే మదము వల్ల పరమాత్మ తెలియబడడు. మదమును నియంత్రించగలిగే ఆత్మశక్తి రావాలి. ఆ ఆత్మశక్తే సంపత్కరీ దేవిగా వచ్చింది. నిగ్రహ శక్తి అనేది ఇక్కడ చూపిస్తున్నారు. కాబట్టి అమ్మవారి అంకుశం నుంచి ఉద్భవించిన శక్తి సంపత్కరీ దేవి. నెక్స్ట్ మరో తల్లి గురించి చెప్తారు. అశ్వారూఢ దిష్టితాస్వ కోటి కోటి బిరావృత అని ఉంది కదా. కాబట్టి నెక్స్ట్ లైన్ చదివి వెళ్తాను. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ బండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత అయిపోయింది. నెక్స్ట్ స్టాంజాకి వెళ్తున్నాం. నెక్స్ట్ శ్లోకం. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అశ్వరూఢ దిష్టితాస్వ కోటి కోటి బిరావృత. కాబట్టి అశ్వారూఢ దిష్టితాస్వ కోటి కోటి బిరావృత అంటే కోట్ల కొలది గుర్రాలను నియంత్రించే శక్తికి ఆ శక్తికి వచ్చింది అమ్మవారి వల్ల. ఆవిడ పేరు అశ్వారూఢ అంట. కోట్ల కొలది గుర్రాలంటే మన మనసే ఒక గుర్రంలాగా పరుగులు తీస్తూ ఉంటుంది. గుర్రానికి ఎంత వేగం ఉంటుందో అంత వేగం ఈ మనసుకు కూడా ఉంటుంది అని చెప్తారు కదా.
కాబట్టి కోట్ల కొలది గుర్రాలను నియంత్రిస్తూ ఉంది అంటే అమ్మ ఇంకెంత పవర్ఫుల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. మనము మన మనసుని మనం నియంత్రించుకోవటానికి తంటాలు పడిపోతూ ఉంటాము. మన మనసు ఇప్పుడున్నట్టు ఇంకో క్షణంలో ఉండదు కదా. కాబట్టి అమ్మ ఏం చేస్తుందంటే ఆ కోట్ల కొలది గుర్రాలను నియంత్రించే శక్తి ఉన్నటువంటి అమ్మ పేరు ఏంటి? అశ్వారూఢ అంటున్నారు. ఈవిడ అమ్మవారి యొక్క పాశము అనేటువంటి ఆయుధం నుంచి వచ్చింది. అంకుశం నుంచి వచ్చినది సంపత్కరి దేవి, పాశం నుంచి వచ్చింది అశ్వారూఢ. కాబట్టి పాశంతో గుర్రాలని కట్టాలి, ఏనుగులని నొక్కాలి. నొక్కడానికి అంకుశము, కట్టడానికి పాశము. పాశం నుంచి వచ్చిన అశ్వారూఢ గుర్రాలను నిగ్రహిస్తుంది. గుర్రాలు అంటే ఇంద్రియాలు. మొదటిది ఐశ్వర్యము, రెండవది ఇంద్రియాలు. కాబట్టి ఐశ్వర్యాన్ని నియంత్రించేది సంపత్కరి దేవి, ఇంద్రియాలను నియంత్రించే దేవి అశ్వారూఢ. కాబట్టి వీటిని నియంత్రించాలి అంటే కట్టిపడేయాలి కానీ పూర్తిగా తీసివేయకూడదు. నిగ్రహ శక్తే మరో రూపంలో వచ్చింది. మదముని నిగ్రహించటానికి సంపత్కరి, ఇంద్రియాలను నిగ్రహించటానికి అశ్వారూఢ. ఇది మనము కాబట్టి ఈ దేవతల పేర్లు మనం గుర్తుపెట్టుకొని వాళ్ళని అనుకుంటూ ఉంటే మన యొక్క అహంకారం కానీ మన యొక్క ఇంద్రియాల మీద మనకు నిగ్రహం కానీ వచ్చేస్తుంది అనమాట. ముందు ఈ రెండు జరిగితేనే కానీ దుష్టశక్తుల నాశనం జరగదు, పరాశక్తి అనుగ్రహం లభించదు. ఆ రెండు జరగాలి అంటే అమ్మవారి కృప కావాలి. కాబట్టి మనలో అహంకారం ఉన్నప్పుడు మనకు అమ్మ దగ్గరగా రాదు, మనల్ని పట్టించుకోదు అమ్మ. కాబట్టి మన ఇంద్రియాల మీద మనకి నిగ్రహం లేదనుకో, అప్పుడు కూడా మనం అమ్మకు దగ్గర కాలేము. అమ్మ అంటే భగవంతుడని అనుకోండి, భగవంతునికి దగ్గర కావాలంటే అహంకారం 0 అయిపోవాలన్నమాట. అప్పుడే అమ్మ చేతిలో మనం పరికరంగా మారుతాము. ఏదో ఒక చిన్న కార్యక్రమంలోనైనా మనల్ని అమ్మ పెడుతుంది అనమాట. ఇంత మాత్రము ఈరోజు ఇద్దరే వచ్చారు, మరి నిన్న చాలా మంది వచ్చారు కదా, మరి అంటే ఏమని అర్థము? ఈ ఇద్దరికే ఉంది ఈరోజు వినడానికి అవకాశం. మళ్ళీ అవన్నీ ఉంటాయి, ఆడియోలు అవన్నీ ఉంటాయి, కానీ వాటిని మళ్ళా సొంతంగా వినాలి అనేటువంటి తపన అందరికీ ఉండదు కదా. కాబట్టి మన గొప్పతనం కాదు, నిన్న నా గొప్పతనం కాదు, ఈరోజు నా తెలివిలేనితనం కాదనమాట. అదంతా అమ్మ యొక్క అనుగ్రహం అంతే. ఏ రోజు ఎవరు వినాలో వాళ్ళు వింటూ ఉంటారు అంతే. మన పని ఏంటి? మనం చెప్పుకోవడము, వెళ్ళిపోవడం అంతే. కాబట్టి ఏమంటున్నారు? అమ్మ కృప వలనే ఆ రెండింటి నుంచి ఇవి వచ్చాయి. పాశము, అంకుశములను ధ్యానిస్తే నిగ్రహ శక్తి కలిగి తద్వారా ఆధ్యాత్మిక సాధనలో మొదటి మెట్టుకు చేరగలుగుతాము అంటున్నారు. అది కాబట్టి అమ్మ ఫోటోని చూసినప్పుడు అమ్మ చేతిలో పాశము, అంకుశము అని ఉంటాయి కదా, వాటిని చూసి అలా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అమ్మ నా ఇంద్రియాలని నిగ్రహించు, అమ్మ నాలో అహంకారం లేకుండా చెయ్యి అని మనము చేసుకోవాలి. సో ఈ క్లాస్కి మనము హోంవర్క్గా ఇదే తీసుకుందాము. అమ్మవారి ఫోటో అందరికీ చూసే ఉంటారు కదా, మనము ఈరోజు నేను స్టేటస్లో కూడా పెట్టాను కదా, అందరికీ తెలుసు లలితాదేవి ఫోటో కదా. కాబట్టి ఆ ఫోటోని చూస్తూ మనము అమ్మవారి చేతిలో ఉన్న పాశము, అంకుశము, సో చెరుకుగడ, పూల బాణాలు ఉంటాయి అమ్మవారి చేతిలో, 4 చేతుల్లో 4 రకాలు. కాబట్టి ఆ మిగతా రెండింటిని అలా ధ్యానం చేస్తూ మన యొక్క అహంకారం అంతా తగ్గి, ఎంత లేదన్నా మనకు కొంచెం ఉంటుంది, మనకంటే తక్కువ వాళ్ళ దగ్గర చూపిస్తుంటాము, పని వాళ్ళ దగ్గర అట్లా కొన్ని చోట్ల మనం వెంటనే అహంకారం ప్రదర్శించేస్తూ ఉంటాం. వీళ్ళు ఎందుకు నా మాట వినలేదు అని అనుకుంటాం. అది కూడా ఉండకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళకి అంతే ఉంది అండర్స్టాండింగ్ కెపాసిటీ, వాళ్ళకి విలువలు అన్నీ అంతే ఉన్నాయి కదా. మనకున్నన్ని విలువలు వాళ్ళకు ఉండవు కదా. కాబట్టి వాళ్ళకి ఉన్న విలువలతోనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు కరెక్ట్గా ఇలాగే ఉండాలి అంటే చెయ్యరు. మనం ఎంత పెట్టినా వాళ్ళు మామూలుగానే వాళ్ళ బుద్ధి చూపిస్తూ ఉంటారు. సో దాన్ని కూడా మనము మూర్ఖదేవోభవ అనుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అని చెప్తున్నారు అనమాట. కాబట్టి పాశమును, అంకుశమును ధ్యానించడమే ఈ వారం హోంవర్క్గా మనం తీసుకుందాము. దానివల్ల మనకు అహంకారం తగ్గడము, ఇంద్రియాల మీద పట్టు రావడం జరుగుతుంది అని చెప్తున్నారు. అది ఎలా వస్తుంది అనేది మనము అనుష్ఠానం చేస్తేనే మనకు అర్థమవుతుంది అనమాట. అశ్వారూఢాన్ని ఏహి అని ధ్యానిస్తారు. ఏహి అంటే తొందరగా రావమ్మా అని అర్థమంట. అశ్వారూఢాన్ని ధ్యానిస్తే మంత్రసిద్ధి సాధన ద్వారా పొందవలసినది చాలా తొందరగా ఇస్తుంది అదనమాట. అలాగే సంపత్కరి కూడా మనకు సాధనకు కావలసినవి ఇస్తుంది. ఆ సంపద వల్ల మనకి మదం ఎక్కకుండా కాపాడుతుంది. మనకు సాధనకు కావలసిన పరిస్థితులు, మంచి పరిస్థితులు ఉంటేనే కదా మనం సాధన చేసుకోగలుగుతాము. పొద్దున్నే చుట్టుపక్కలంతా చాలా గలాటగా ఉందనుకో, అప్పుడు మనం ఎలా పూజ చేసుకోగలుగుతాము? కాబట్టి మనం పూజ చేసినంతసేపు చుట్టుపక్కల అన్ని పరిస్థితులు అనుకూలించేలాగా చేస్తుంది అమ్మవారు. అది నిజంగా మనం అనుభవిస్తేనే తెలుస్తుంది అనమాట. మనకు తెలియకుండానే చుట్టుపక్కల పరిసరాలు అన్నీ కామ్ అయిపోతాయి మనం ఏ టైంలో పూజ చేసుకున్నా.
ఓన్లీ తెల్లవారుజాము అప్పుడే అనే కాదు, నైట్ అనే కాదు, ఏ టైంలో మనం వచ్చి పూజ చేసుకోవాలని కూర్చున్నా చుట్టుపక్కల అన్ని పరిస్థితులన్నీ కామ్ అయిపోతాయి అనమాట. ఎవరైనా వచ్చి బెల్లు కొట్టడమో, పక్కింటోళ్ళు పలకరించడం అన్నీ కట్ అయిపోతాయి అనమాట. అమ్మ అలా చూసుకుంటుందన్నమాట. కాబట్టి సాధనకు కావాల్సినవన్నీ కూడా ఇస్తుంది, మనకు అహంకారం రాకుండా కాపాడుతుంది అంటున్నారు. అశ్వారూఢ అమ్మవారు కురుండు అనే రాక్షసుని సంహరించింది. వీరిద్దరూ అమ్మవారికి పక్కపక్కల ఉన్నారు. ఇప్పుడు అమ్మవారి రథమును వర్ణిస్తున్నారు. నెక్స్ట్ స్టాంజాలో అమ్మవారి రథం వర్ణిస్తున్నారు. ఇది ఇక్కడితో ఆపేద్దాం. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే కాసేపు మాట్లాడుకుందాం, సరేనా? నెక్స్ట్ శ్లోకం ఏముంది అంటే, చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. 26వ శ్లోకంలోకి వెళ్తాం నెక్స్ట్ క్లాస్లో. సో ఇక్కడికే 45 minutes అయింది కాబట్టి వీడియో కూడా లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడికి ఆపేద్దాం. కాబట్టి ఇట్లా మనము మెల్లగా అర్థం చేసుకుంటూ ఒక్కొక్క నామాన్ని మెల్లగా వస్తున్నాము. ఇందులో 1400 pages ఉన్నాయి ఈ పుస్తకంలో. 182 పేజ్లో ఉన్నాము ఇప్పుడు మనం. అది మనము ఏం పర్వాలేదు, మనకి మెల్లగా మన అనుభవం తెచ్చుకోవడమే ముఖ్యం కాబట్టి మెల్లగానే వెళ్తున్నాం మనం, సరేనా? ఒక్క నిమిషం. సర్వం శ్రీచక్రేశ్వరి ప్రాపాదారవిందార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః.